వర్మ గారు నా ఒక ఇంటర్వెన్షన్ అండి. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి మీటింగ్ సార్ ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం నేను ఏమంటున్నా అంటే ఇవాళ జరిగినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే మెయిన్ తెలుగుదేశం జనసేన తరఫు నుంచి ఇచ్చామో అసలు అందులో ఏమి ఇచ్చామో కూడా డిస్కస్ చేయకుండా ఒక డిఫరెంట్ దీంట్లోకి డిబేట్ని తీసుకెళ్తున్నారు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ దేని గురించి ఏదైతే ఇవాళ రోజున ఒక ఆల్మోస్ట్ ఒక 10,32,000 ఓట్లు అప్లికేషన్స్ అసలు వాటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ప్రాసెస్ కూడా చేయకుండా ఒక డ్రాఫ్ట్ ఎలక్షన్ రూల్స్ అనేటువంటివి పబ్లిష్ చేశారు అనేటువంటిది మేము చెప్తున్నామండి. దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి సార్ అని చెప్తున్నాం. అలాగనే ఫామ్ 7 అప్లికేషన్స్ ఏవైతే బల్క్లో ఎక్కడికక్కడ ఫైలింగ్ చేశారో అండ్ ఈఆర్ఓస్ వాటిని యాక్సెప్ట్ చేశారో దాని మీద మా అబ్జెక్షన్ని చెప్పామండి. ఇవన్నీ కూడా మాట్లాడుకుని అండ్ ఇంకా ముఖ్యంగా ఇందాక నుంచి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు వీళ్ళు ఎంత మొత్తుకున్నా కాదు వీళ్ళు ఎంత మొత్తుకున్నా కాదని. మేము ఏం మొత్తుకుంటున్నాం అది ఫస్ట్ చెప్పనియండి సార్. ఏం మొత్తుకుంటున్నామంటే అంత చెప్పినా సరే వాలంటీర్లను ఇంకా ఆ సిస్టంలో వాడుతున్నారు అనేటువంటిది మేము చెప్తున్నాం. అంత చెప్పినా సరే అంత మొత్తుకుంటున్నా సరే సచివాలయ ఉద్యోగులను ఆ సిస్టంలో వాడుతున్నారు అనేటువంటిది చెప్తున్నాం. బిఎల్ఓలుగా పెడుతున్నారు అనేటువంటిది చెప్తున్నాం. అలానే ఇంకా గట్టిగా మాట్లాడాలి అని అంటే మేము రిప్రజెంటేషన్స్ ఏ విషయం మీద ఇచ్చున్నాము అని అంటే కొంతమంది ఎవరైతే పోలీస్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు పొలిటికల్ సార్ వాళ్ళు చూసారని కదా ఇది చెప్పాలి కదా ప్రేక్షకులకి కదా డిబేట్ పెట్టినే లేదు. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అంశాలు. ఇవాళ ఇది చెప్పగానే అయిపోతుందా వీళ్ళు ఎంత మొత్తుకున్నా కాదు అంటే మా ఉద్దేశం ఏంటి, మా పోరాటం దేనికి, అటు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు దేని గురించి పోరాటం చేస్తున్నాయి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ లో జరగాలి అనేటువంటి దిశగా మేము పోరాటం చేస్తున్నాం. అంతేగాని అదెందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పౌరుడు కదా, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వాటిలో ఒక రాజకీయ నాయకుడు కదా, ఆయన మాట్లాడకూడదా? ఏంటి రేపు పొద్దున మేము వెళ్ళి కంప్లైంట్ చేసినా వాళ్ళు కంప్లైంట్ చేసినా ఎవరెళ్ళి కంప్లైంట్ చేసినా సరే ఎందుకు మాట్లాడతారు? మనం ఓడిపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగనట్టు. ఒక నిమిషం వినండి వెంకటరెడ్డి గారు, మీరు ఫస్ట్ కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. వచ్చినప్పుడు పడుతున్నాం కదా నిశ్చారిగా మాట్లాడడం కాదు, కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఈ వ్యంగ్యాలు మాట్లాడుతూనే ఏ రోజు కనుమరుగైపోతారు. కనబడి కూడా కనబడరు రేపు పొద్దున. ఏం తమాషాలు అవుతున్నాయా? ఏం మాట్లాడుతూ వింటుంటే ఎంతసేపు అండి? అవును మీదొక రాజకీయ పార్టీ మాదొక రాజకీయ పార్టీ, మా సిద్ధాంతం మాకుంది మీ సిద్ధాంతం మీకుంది. మీ సిద్ధాంతాన్ని మీరు ఏడవండి, మీ సిద్ధాంతాన్ని మీరు చెప్పండి. తమ్ముంటే 24 గంటలు మా మీద ఎందుకు? మీకు మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఏం కంప్లైంట్ చేశారో చెప్పండి. దమ్ముంటే ఏం కంప్లైంట్ చేశారో చెప్పండి. అది మాట్లాడడం చేతగాక ఏంటబ్బో ఎన్ని రోజులు వ్యంగ్యం మీద బతికేస్తారు, ఎన్ని రోజులు అహంకారంతో బతికేస్తారు? 2024 ఎలక్షన్ల తర్వాత ఉంటుంది మీకు సినిమా, అప్పుడు కనపడుతుంది అనుకుంటున్నారు. అంటే మీలాగా ఇరిటేటింగ్ గా మీలాగా ఒక రకంగా చిల్లరగా వ్యంగ్యంగా మాట్లాడితేనే గొప్పతనం అనుకుంటున్నారా? వ్యంగ్యంగా మాట్లాడితే గొప్పతనం అనుకుంటున్నారా? ఇలా ప్రజల్ని కూడా వ్యంగ్యం చేస్తే రేపు పొద్దున జనాలు మొహం వాయగొడతారు, చెంపలు వాయగొడతారు. అప్పుడు సమాధానం వస్తుంది. అప్పటి వరకు ఇంత వ్యంగ్యంగా మాట్లాడతారు వెంకటరెడ్డి, ఇంత అహంకారంతో మాట్లాడతారు వెంకటరెడ్డి. అరే జనసేన మాట్లాడితే మీకు అభ్యంతరం, తెలుగుదేశం మాట్లాడితే అభ్యంతరం, ఎన్లిస్ట్ మాట్లాడితే అభ్యంతరం. ఏంటి తమాషాలు నాకు అర్థం కాదు. మీరేడవండి సార్, మీరేడవండి. ఏదో పెద్ద 4.5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేశామని చెప్పుకుంటారుగా, అందుకని అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చారు, ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు, టీచర్లు రోడ్ల మీదకి వచ్చారు, అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ దమ్ముంటే దానికి ఎక్కడికక్కడ పోయి అడ్రస్ చేయండి. అది చేత కాక వచ్చి ప్రతిపక్షాల మీద పడతారు 24 గంటలు. ఏంటి తమాషాలు నాకు అర్థం కాదు. దమ్ముంటే పోయి పాలన చేయండి. 4.5 సంవత్సరాల్లో ఏం వెలగబెట్టలేదు. ప్రజలు కూడా మేము బటన్ ఒత్తుతాం, మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎక్కడ క్లోజ్ చేయాలో అక్కడ క్లోజ్ చేస్తాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా డిసైడ్ అయి కూర్చున్నారు. ఏమో మాట్లాడుతున్నారు. అరే 24 గంటలు వ్యంగ్యం ఏం వ్యంగ్యం? ఆ 40 పొద్దున్న నవ్వుతురు గారు 2024 ఎలక్షన్ల తర్వాత నవ్వుతురు గారు గుర్తేసుకుని నవ్వుతురు గారు ఏం తమాషాలు చేస్తున్నారు? అరే పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పకూడదండి? పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా, ఒక సిటిజన్ గా, ఒక మనిషిగా మీకు వచ్చే ఇబ్బంది అండి. మీరు మనుషులు కాదు, మానవతా విలువలు లేవు, కుటుంబ విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు, ఏమీ లేవు. కాబట్టి మీరు ఎవరైతే వచ్చి మాట్లాడతారో వాళ్ళ మీద 24 గంటలు నోరు పారేసుకుంటూ ఉంటారు. కుటుంబ విలువలు
మీకు లేవు కాబట్టేగా మీ కుటుంబంలో మీరు చిచ్చులు పెట్టుకొని పక్కన వాళ్ళు అంటారు. మీ కుటుంబంలో మీరు చిచ్చులు పెట్టుకొని పక్కన వాళ్ళు అంటారు. సిగ్గుతో తలదించుకోవాలమ్మా. జగనన్న చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాలి. మీరు దించుకోండి సార్. మీ జగనన్న చేసిన పనికి మీరు సిగ్గుతో తలదించుకోవాలి. దించుకోండి. ఏం నష్టం లేదు. జనాలు చూస్తున్నారు. మీ జగనన్నకి అందరికీ ప్రమాణమైన సమాధానం చెప్పారు. నారా రామూర్తి నాయుడు ఎక్కడున్నాడు? మీరు కుటుంబంలో కుటుంబంలో మీ కుటుంబంలో మీరు చిచ్చు పెట్టుకొని వచ్చి పక్క వాళ్ళకి చేస్తారే. తల్లిని చెల్లిని గెంటేసినాడు మీ నాయకుడు. మీరు వచ్చి రాష్ట్రంలో ఆడబిడ్డల్ని బాగుపరుస్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డల్ని మీరు ఉద్ధరిస్తారు. చెల్లి మీద మీరు మాట్లాడతారా? చెల్లి గురించి ఆడపిల్లల గురించి మీరు మాట్లాడతారా? సాక్షాత్తు సొంత చెల్లి గురించి అడ్డదిడ్డంగా సజ్జల వాగుతుంటే ఏం మాట్లాడలేరు మీరు. ఆ సజ్జల వాగుతుంటే ఏం చేయలేరు మీరు. సాక్షాత్తు జగనన్న చెల్లి గురించి ఆ సజ్జల వాగుతుంటే ఏం చేయలేరు మీరు. రిలయన్స్ వాళ్ళు అన్యాయం చేశారంటే రిలయన్స్ వాళ్ళకి పదవులు కట్టబెడతారు. కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేశారంటే వాళ్ళకి పదవులు కట్టబెడతారు. ఏదో వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? చాలా ఆపండి. చాలా విన్నాం మీ మాటలన్నీ. చాలా విన్నాం. ఆపండి. మీ మాటలు చాలా విన్నాం సార్. ఆపండి. 2024 ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మాట్లాడదాం. ఇదే ఛానల్లో కూర్చొని మాట్లాడదాం. ఇదే బర్మ గారి డిబేట్ లో కూర్చొని మాట్లాడదాం. ఇదే మీరు నేను బొల్శెట్టి గారు కృష్ణారెడ్డి గారు కూర్చొని మాట్లాడదాం. అప్పుడు చెప్తాం ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారనేటువంటిది ఆ రోజున మాట్లాడదాం. మీ అహంకారాన్ని ఎట్లా ప్రజలు దించారనేది ఆ రోజున మాట్లాడదాం. మీ పవర్ ఎలా ప్రజలు దించారనేది ఆ రోజున మాట్లాడదాం. పోటీ చేస్తే మీరు గెలిస్తే అప్పుడు మా పరిపాలన బాగాలేదంటూ మీరు ఓడిపోతే మా పరిపాలన బాగుందని ఒప్పుకోండి. తెలంగాణ దుకాణం బంద్ చేశారు కదా. 160 రండి. మీరు గెలిచిన మేము గెలిచిన తర్వాత కూర్చొని ఇక్కడ మాట్లాడతారు కానీ ఇదే డిబేట్ లో మాట్లాడతారు కానీ ఇదే గారు ముక్కు నేలకు రాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగా పరిపాలించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచారు. అక్కడ కొట్టారు మమ్మల్ని, ఇక్కడ గిచ్చారు. ఆ ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు. 2019 ఎన్నికల ఓడిపోతే తెలియదు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు. అది నన్ను నా కుటుంబంలో చిచ్చు పెట్టారని ఈ మెలో డ్రామాలు మాకు రావు. చంద్రబాబు నాయుడు ఓడిపోగానే చెప్పినటువంటి మాటలేంటి? ఈవీఎం మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు